హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు విఎస్ఎన్ ట్యూటోరియల్స్. నేను మీ సాగర్ని. ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలలో భాగంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనే పథకం గురించి కొంత సమాచారం చూద్దాం. సో దీన్ని షార్ట్కట్ గా పిఎంఎస్బీవై అంటారు, రైట్. సో దీనిని ప్రధాని నరేంద్ర మోడీ గారు కోల్కతాలో 9 మే 2015 నాడు ప్రారంభించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎవరు, ఎక్కడ, ఏ తేదీన ప్రవేశపెట్టారు, రైట్. ఇది ఒక ప్రమాద బీమా పథకం మరియు దీనిని కేవలం సంవత్సరానికి, ఐ రిపీట్, కేవలం సంవత్సరానికి 12 రూపాయలు ప్రీమియం చెల్లించి ఈ పథకంలో భాగస్వాములు అయ్యే అవకాశం ప్రభుత్వం మనకు కల్పించడం జరిగింది, రైట్. సో ఇది ప్రమాద బీమా పథకం అండి. సో దీనికి ప్రీమియం ఎంత? 12 రూపాయలు. ఇది ఎవరి పర్యవేక్షణలో పనిచేస్తుంది అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది. జూన్ 1 నుండి మే 31 వరకు ఒక బీమా రక్షణ సంవత్సరంగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే ఈ విధంగా క్వశ్చన్ అడుగుతారు. పిఎంఎస్బీవైకి సంబంధించి క్రింది వాణిలో ఏ సంవత్సరాన్ని, సో ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు బీమా రక్షణ సంవత్సరంగా పరిగణలోకి తీసుకుంటారు? 4 ఆప్షన్లు ఇస్తారు ఫ్రెండ్స్. సో మీరు కరెక్ట్ ఆప్షన్ దీన్ని గుర్తించగలగాలి, రైట్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఫ్రెండ్స్? జూన్ 1 నుంచి మే 31 వరకు బీమా రక్షణ సంవత్సరంగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది, రైట్. గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ పథకంలో భాగస్వాములు కావడానికి అర్హతలు మనం గమనించినట్టయితే ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండి మరియు 70 సంవత్సరాలు దాటకూడదు. చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. 18 సంవత్సరాలు నిండి ఉండి 70 సంవత్సరాలు దాటకుండా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు, రైట్. మరియు వారికి ఖచ్చితంగా బ్యాంక్ ఖాతా ఉండాలి. సో వీళ్ళందరూ ఈ 2 కండిషన్లు సాటిస్ఫై అయిన వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అర్హులే. రెండవది, ప్రవాస భారతీయులకు కూడా ఈ యొక్క పథకంలో భాగస్వామ్యులు అయ్యే అవకాశం ఉంది. బట్ కండిషన్స్ ఏంటంటే, సో ప్రవాస భారతీయులు అంటే ఎన్ఆర్ఐస్. సో వారికి ఏంటంటే కండిషన్స్ ఏంటంటే భారతదేశంలో బ్యాంక్ ఖాతా ఉండాలి ఖచ్చితంగా. అంటే మన ఇండియాలో బ్యాంక్ ఖాతా ఉండాలి, ఒకటి. రెండవది, ఒకవేళ వాళ్ళకు మరణించిన లేదా ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగినా వాళ్ళకి బీమా అనేది ఇండియన్ రూపాయలలో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, రైట్. ఇండియన్ రూపాయలలో మాత్రం మనకు వారికి బీమా ఇవ్వడం జరుగుతుంది. సో అది ఎంతనో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి కేవలం ఒక ఖాతా ద్వారా మాత్రమే ప్రయోజనం పొందవచ్చు. అంటే ఒక పర్సన్ ఉన్నాడు ఫ్రెండ్స్, అతనికి ఒకటే బ్యాంకులో 2-3 ఖాతాలు ఉన్నాయనుకోండి. 2-3 ఖాతాల ద్వారా అతను ఈ యొక్క బీమాను పొందాలనుకుంటే 2-3 సార్లు పొందాలనుకుంటే వీలు లేదు. లేదా అదే పర్సన్కి 2 వేరు బ్యాంకులలో ఖాతా ఉండి 2 ఖాతాలలో ఈ యొక్క పిఎంఎస్బీవైలో సో అర్హత సాధించాలనుకుంటే సాధించలేడు. కేవలం ఒక్క వ్యక్తికి ఒక్క ఖాతా ద్వారా మాత్రమే ప్రయోజనం అందడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, రైట్. దీని యొక్క ప్రయోజనాలు: వ్యక్తి మరణించిన, సహజంగా మరణించిన, లేదా 2 కాళ్ళు కానీ, 2 చేతులు కానీ, 2 పాదాలు కానీ పూర్తిగా పనిచేయకపోతే, ఐ రిపీట్, పూర్తిగా పనిచేయకపోయినప్పుడు, లేదా ఒక కన్ను, ఒక పాదం, ఒక చెయ్యి పూర్తిగా పనిచేయనప్పుడే 2 లక్షల బీమా అనేది ఆ వ్యక్తి పొందడం జరుగుతుంది. మరణిస్తే నామినీకి వెళ్తుంది. సో ఏదైనా ప్రమాదం జరిగితే అదే వ్యక్తికి వెళ్ళడం జరుగుతుంది, బీమా అనేది పొందడం జరుగుతుంది, రైట్. ఒక కన్ను, పాదం, చెయ్యి పాక్షికంగా పనిచేయకపోతే ఫ్రెండ్స్, ఐ రిపీట్, పాక్షికంగా పనిచేయకపోతే ₹1,00,000 దాకా బీమా పొందే అవకాశం అనేది ఈ యొక్క పథకం ద్వారా కల్పించడం జరిగింది, రైట్. సో లాస్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క పథకంలో 12 రూపాయలతో ప్రీమియం పొందుతున్నాం కదా. సో ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే మనకు వాళ్ళు బీమా సంస్థలు బీమా అనేది ఇవ్వాలి కదా. సో అది ఎప్పటి వరకు ఇవ్వాలి అంటే 30 రోజులలోగా సదురు సంబంధిత బీమా సంస్థ బ్యాంకు ద్వారా ఖచ్చితంగా మనకు 30 రోజుల్లోగా అందించాలి, రైట్. సో ఇలా అడిగే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో పిఎంఎస్బీవైకి లో భాగంగా ఒక వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే అతనికి బీమా ఎన్ని రోజుల్లోగా అందించాలి? సో ఆప్షన్ 15 రోజులు, 20 రోజులు, 25 రోజులు, 30 రోజులు ఇలా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి, 30 రోజుల్లోగా అందించాలి, రైట్. ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే కనీస ప్రీమియం. అంటే ఇప్పుడు మనం సంవత్సరానికి 12 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఇది ఒక రెన్యువల్
ఫ్రెండ్స్, అంటే మనం ప్రతి సంవత్సరం 12 రూపాయలు కట్టుకుంటూనే వెళ్ళాలి. అంటే ఆటో డెబిట్ అనేది కావడం జరుగుతుంది. నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. సో మరి ఈ యొక్క 12 రూపాయలు అనేది ఎలా విభజించబడుతుంది అంటే సంబంధిత బీమా సంస్థకి రూపాయలు 10 రూపాయలు వెళ్ళడం జరుగుతుంది. అంటే కొన్ని బీమా సంస్థలు ఉండడం జరుగుతుంది. అవి ఇక్కడ PSGICలో రిజిస్టర్ చేసుకుంటాయి. దాని గురించి నేను ఇక్కడ మీకు చెప్తాను. సో సంబంధిత బీమా సంస్థకి రూపాయలు 10 రూపాయలు వెళ్ళడం జరుగుతుంది. మరియు సంబంధిత BC మైక్రో కార్పొరేట్ ఏజెంట్కి ఖర్చుల చెల్లింపుకు గాను ఇందులో రూపాయి వెళ్తుంది. మరియు సంబంధిత బ్యాంకుకు, అంటే మనం బ్యాంకు ద్వారా ఈ యొక్క పథకాన్ని అమలు చేసుకుంటున్నాం కాబట్టి ఆ నిర్వహణ ఖర్చుకు గాను రూపాయి అనేది వెళ్ళడం జరుగుతుంది. రైట్. సో 10, 11, 12 రూపాయలు అనేది ఇట్లా డివైడ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది గ్రూప్ 2 లెవెల్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. రైట్. మరియు ప్రీమియం సాధారణంగా 25 మే నుండి 31 మే మధ్యలో ఆటో డెబిట్ కావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆటో డెబిట్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, సో అంటే దానికదే మనీ అనేది కట్ కావడం జరుగుతుంది ఆటో డెబిట్. సో అలా కావడం జరుగుతుంది సాధారణంగా. అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆటో డెబిట్ జరుగుతుందంటే 25 మే నుండి 31 మే మధ్యలో ఆటో డెబిట్ కావడం అనేది జరుగుతుంది. రైట్. సో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే సో తర్వాత కావడం జరుగుతుంది. అఫీషియల్స్ వెబ్సైట్స్ www.jansuraksha.gov.in లేదా www.financialservices.gov.in. ఇవి రెండు అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ దిస్ PMSBY అండి. రైట్. బీమా సంస్థలు అనేవి నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్. సో ఇందులో భాగస్వాములు అయి ఉంటాయి. ఆ యొక్క ఏవైతే మనకు బీమా సంస్థలు మనకు బీమా ఇస్తున్నాయో అవి ఇందులో భాగస్వాములు అయి ఉంటాయి. ఇది అబ్రివేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రైట్. సో లాస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నేషనల్ టోల్ ఫ్రీ నెంబరు 1800180111 1800110101. సో ఇక్కడ మీకు ఇలా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా పూర్తి సందేహాలు ఉంటే మీరు అక్కడ నివృత్తి చేసుకోవచ్చు. రైట్. సో ఫ్రెండ్స్, మీకు దీన్ని ఎలా అప్లై చేయాలంటే మీరు సంబంధిత బ్యాంకు, అంటే మీకు ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ ఉందో అక్కడికి వెళ్ళి మీరు వారిని అడిగితే ఖచ్చితంగా వారు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదా SMS ద్వారా కూడా మీరు ఈ యొక్క పథకంలోకి భాగస్వాములు కావచ్చు. రైట్. ఇదండి నా యొక్క వీడియో ఆన్ PMSBY. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.